ఈరోజు ఒక శ్రేష్టమైన సందేశాన్ని మనం వినబోతున్నాం కనుక మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని వాక్యం కొరకు ప్రభువా ఈ దినం నాతో మాట్లాడయ్యా, నీ వాక్యం వినడానికి నేను నీ మందిరానికి వచ్చినాను, నీ మాటలు విని నా జీవితాన్ని చక్కదిద్దుకొనుటకే ఈ స్థలంకి వచ్చినాను ప్రభు అని మనముగా మరి దేవుని వాక్యం కొరకు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. 9వ వచనం ఒకసారి చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై ప్రభు ఈ దినాన మనలను బలపరుచుటకై ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యెహోవా వలన బలము నొందిన మనుష్యుడు ధన్యుడని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. దేవుని చేత మనము బలము నొందుకోవాలి, దేవుని చేత మనము బలము పొందాలి. దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడంట? దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు? యథార్థవంతుల కొరకు, యథార్థ హృదయము కలిగిన వారి కొరకు. యథార్థ హృదయము కలిగిన వారిని దేవుడు బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆశ ఎందుకు ఇక్కడ మనం మొదటి అధ్యాయము 16వ అధ్యాయం 1 నుంచి 9 వరకు చదువుకున్నామంటే, ఆశ అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన 39 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. 39 సంవత్సరాలు. ఈ 39 సంవత్సరాలలో ఆశ యథార్థతను కోల్పోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆశ మొదట దేవుని పట్ల యథార్థత కలిగి ఉన్నాడు. మధ్యలో దేవుని ఎదుట యథార్థతను కోల్పోయాడు. ఆశ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకసారేమో దేవుని నమ్ముకుంటున్నాడు, ఒకసారేమో మనుషులను నమ్ముకుంటున్నాడు. ఇటు దేవుని నమ్ముతున్నాడు, మనుషులను నమ్ముతున్నాడు. దేవుడు చూసినాడు. అందుకని ఆశ యొద్దకు ఒక దీర్ఘదర్శి అయినటువంటి ఒకతనిని పంపిస్తాడు. ఆయన పేరేం పేరు? దీర్ఘదర్శి పేరు హనానీ అని. ఆయన బైబిల్ ఇంకొక ఆయన కూడా దీర్ఘదర్శినాడు. ఎవరు ఆయన? సమూయేలు. సో హనానీ వెళ్ళి రాజుతో మాట్లాడతాడు. ఒకసారి ఇశ్రాయేలు రాజు, ఈ సిరియా రాజు బెన్హాదు నొద్దకు దూతలను పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండి బంగారము నీకు పంపి ఉన్నాను అని అంటాడు. సంధి చేసుకోవడానికి వెండి బంగారాలు పంపుతున్నాడు. ఇంతకుముందేమో దేవుని మీదనే ఆధారపడ్డాడు. ఏ యుద్ధం వచ్చినా, ఏ శత్రువు తన మీదకు వచ్చినా ఆ సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఇశ్రాయేలు ప్రజలు దేవుని అడిగి దేవుని సహాయం పొందుకొని యుద్ధాలు చేసినారు. ఆ విషయం కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఎక్కడ? 8వ వచనం చూడండి. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీయులను, లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా, అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను కదా. నువ్వు యెహోవాను నమ్ముకొని ఎన్ని యుద్ధాలు చేయలేదు? దేవుడు నీకు ఎందుకు సహాయం చేసి ఉండలేదా? చేశాడు కదా. మరి సిరియా రాజు విషయంలో ఎందుకు ఇలా మార్చుకున్నావు? మనుషుల మీద ఆధారపడుతున్నావు. దేవుణ్ణి నమ్మవలసిన నీవు దేవుణ్ణి ఇప్పుడు ఎందుకు అనుమానిస్తున్నావు? దేవుణ్ణి ఎందుకు సందేహిస్తున్నావు అని దీర్ఘదర్శి అయినటువంటి హనానీ రాజు యొద్దకు వస్తాడు. రాజుకి ఏమి లేదు, ఇప్పుడు యథార్థత లేదు రాజుకి. ఒకవేళ దేవుడు సహాయం చేస్తాడో చేయడో,
ఏమో ఒకవేళ దేవుడు చేయకపోతే మా పరిస్థితి ఏమిటి, దేవుడు నన్ను బలపరచకపోతే, దేవుడు నాకు సహాయం చేయకపోతే అని మనుషులను నమ్మటం మొదలుపెట్టాడు. మనుషుల వైపు చూడటం మొదలుపెట్టాడు. దేవుని దృష్టిలో ఆశ యథార్థతను కోల్పోయింది. అందుకే దేవుడు యథార్థవంతుల కొరకు ఎదురు చూస్తున్నట్ట. ఆ యథార్థత కోల్పోయినటువంటి వ్యక్తి దగ్గరికి ఈ దీర్ఘదర్శిని పంపించి ఒక మాట చెప్పాడు. ఏముంది 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయంలో యథార్థత కలిగి ఉండవలసిన విషయంలో, ఆశ నువ్వు యథార్థంగా ఉండవలసిన విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక అంటాడు. నీకు మతిపోయింది, నీకు బుర్ర పని చేయటం లేదు. నీ దేవుడు అనేకసార్లు నీకు సహాయం చేస్తాడు. నీ దేవుడు అనేకసార్లు నీ పక్షాన నిలబడ్డాడు. ఓ గొప్ప గొప్ప సైన్యమును ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని, బలమును దేవుడు నిన్ను బలపరిచిన సందర్భాన్ని మర్చిపోయి మతి తప్పి నీవు ఏం చేసావంట? మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరుగునని చెప్పి. నువ్వు దేవుణ్ణి అనుమానించావు కదా, దేవుణ్ణి నువ్వు నమ్మలేదు కదా, దేవుణ్ణి సందేహించావు కదా, అనుమానించావు కాబట్టి ఇక నుండి చూసుకో, నీకు అన్ని యుద్ధాలే. ఏ యుద్ధాన్ని గురించైతే భయపడి నన్ను అనుమానించావో, ఏ సమస్యను చూసైతే నన్ను నువ్వు నమ్మటం లేదో, ఏ పరిస్థితులను చూసి భయపడి నీవు మనుషుల మీద ఆధారపడ్డావో, ఇక నుంచి చూసుకో, నీవు మనుషుల మీదనే ఆధారపడతావు. ఇక నీకు ఎన్నటికీ నా సహాయం ఉండదన్నట్లుగా చెప్పాను. నీవు మతి తప్పి ప్రవర్తించిదివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆశ దేవుని మీద నమ్మకం ఉంచలేదు. ఇంకొక విషయంలో కూడా నమ్మకం ఉంచలేదు. 12వ వచనంలో చూడండి. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధ పడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనేను. ఇక్కడ కూడా మనుషుల వైపే చూస్తున్నాడు. ఆశ దేవుని వైపు చూడవలసిన వాడు, దేవుని నమ్మవలసిన వాడు, దేవుని మీద ఆధారపడవలసిన వాడు మనుషులను నమ్ముతున్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను లోకములో తన ఎడల యథార్థ హృదయము గలవారిని కొరకు నా కనుదృష్టితో నేను వెతుకుచున్నా అని అంటున్నాడు. యథార్థత. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలరా, దేవుడు ఈరోజు మనల్ని బలపరచిపోతున్నాడు. మన కుటుంబాలను కూడా దేవుడు బలపరచిపోతున్నాడు. ఈరోజు దేవుడు నీ బిడ్డలను బలపరచిపోతూ ఉన్నాడు. నీవు యథార్థత కలిగి ఉంటే దేవుడు నీకు బలమునిచ్చే దేవుడు. దేవుడు నిన్ను బలపరచాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన లోకమంతంతటి తన కనుదృష్టి చేత సంచారం చేస్తున్నాడు. ఎవడైనా యథార్థ హృదయం కలిగిన వాడు కనబడతాడా అని. ఈరోజు మనం దేవుని ఎదుట యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఈ పెద్ద గోడను కట్టుకున్నారంట వాళ్ళు. ఆ దేశానికి, పట్టణానికి రక్షణగా. ఆ గోడను పగలగొట్టుకొని లేదా గోడలో దాటి, ద్వారము దాటి మనిషి ఎవడు రాలేనంతగా పటిష్టంగా గోడను నిర్మించుకున్నారంట. కొంతకాలానికి కొంతమంది ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తున్నారంట, కోయ ప్రజలు. అడపదడప బయట వ్యక్తులు ఆ పట్టణంలోనికి వస్తున్నారు. అప్పుడు ఆ పట్టణం రాజు అన్నాడంటారే, ఎవరు వీళ్ళు, ఎట్లా వస్తున్నారు? మనం ఇంత పెద్దగా గోడ కట్టాం కదా, ముఖద్వారం ఒకటే కదా, అక్కడ కూడా కాపలాదారులు పెట్టాం కదా, ఈ ప్రజలు ఎలా వస్తున్నారు బయట వ్యక్తులు అని చెక్ చేయమని
కొంతమందికి చెప్పాడట రాజు. ఈ ఇల్లు సైనికులు ఆ గోడంతా పరిశీలన చేస్తున్నారంట. ఎలా వస్తున్నారు? ఎక్కడైనా గోడ పగిలిపోయిందా, లేకపోతే ఎక్కడైనా గోడలో నెర్రి విడిచిందా, లేకపోతే మనిషి రావడానికి అంతగా ఏమన్నా రంధ్రాలు ఏమన్నా ఉన్నాయా అని వారు మొత్తము తిరిగి చూశారంట. చూస్తే ఎక్కడ గోడలకు రంధ్రాలు లేవు, ఎక్కడ గోడ పగిలినట్టు లేదు. గోడ అంతెత్తు, మనిషి ఈ కోయి ప్రజలు పొట్టుగా ఉంటారు, వాళ్ళు ఎక్కి రాలేరు. అసలు ఏం జరుగుతుంది? ఎలా వస్తున్నారు లోపలికి? మీరు చెప్పండి ఏం జరుగుతుందో. కాపలాదారుడికి కోయోళ్ళు తేనె అయ్యి తీసుకొచ్చిస్తున్నారు. వాళ్ళకి ఆ చిన్న చిన్న వాటికి ఆశపడి వీళ్ళని లోపలికి పంపిస్తున్నారు. ఆ చిన్న చిన్న తేనె పట్టుకు, లేకపోతే అడవిలో దొరికేటువంటి మంచి మంచి వాటి కొరకై వాటిని తీసుకొని వీళ్ళని లోపలికి పంపుతున్నారు. తీరా గమనిస్తే ద్వారము దగ్గర ఉన్నటువంటి కాపలాదారులకు యథార్థత లేదని తెలిసింది. ఆ ద్వారము దగ్గర ఉన్నటువంటి కాపలాగా పెట్టుకున్నటువంటి వారిలో యథార్థత లేని కారణమున ఇదిగో వీరు లోపలికి వస్తున్నారు అని అన్నారు, కనుక్కున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలోనికి లేదా మన కుటుంబంలోనికి సాతానుడు ఎలాగొస్తాడు? సాతానుడు ఎలా రాగలడు? ఎలా రాగలడు అంటే, సాతానుడు వచ్చేటువంటి ఆ రూట్ ఏదైతే ఉందో అక్కడ మనం యథార్థంగా లేకపోతే సాతానుడు లోపలికి వస్తాడు. వాడు యథార్థవంతుడై ఉంటే గేటు దగ్గర ఉండే లోపలికి నువ్వు రాకూడదు, నువ్వు తేనిచ్చినా వద్దు, పట్టు తేనె తెచ్చినా వద్దు, నువ్వు మూలికలు తెచ్చినా వద్దు, ఏం రావడానికి లేదని అంటే వాడు లోపలికి రాడు కదా. సాతానుడు కూడా అంతేనంట. మనం యథార్థంగా లేకపోతే, మనం యథార్థత లేకపోతే ఆ గ్యాప్ చూసి సాతానుడు లోపలికి మనకి ఏవేవో ఆశలు చూపించి వాడు లోపలికి మన హృదయంలోని ప్రవేశిస్తాడు. వాడు నిన్ను ప్రలోభ పెడతాడు, ఆశ చూపిస్తాడు, నీ యథార్థతను కోల్పోయేటట్టుగా చేస్తాడు. నువ్వు కానీ వాడితో కానీ లాలూచి పడ్డావంటే వాడు ఎక్కడికి వచ్చి ఉంటాడు? మన హృదయంలోనికి వస్తాడు. కాబట్టి యథార్థత అన్నది చాలా ప్రాముఖ్యం. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడు? ఇప్పుడు తన ప్రజలను కాపాడడానికి, తన ప్రజలను పరిపాలన చేయడానికి యథార్థవంతుల కొరకు ఆయన చూస్తున్నాడు. యథార్థ హృదయము కలిగిన వారి కొరకు ఆయన కనుదృష్టితో వెతుకుతూ ఉన్నాడంట. ఎందుకంటే ఆయన వెతికేది ఆ వ్యక్తిని బలపరచడానికి, ఆ వ్యక్తులను బలపరచడానికి. యథార్థ హృదయం కలిగిన వారిని దేవుడు బలపరుస్తాడని వాగ్దానం చేసినాడు. దేవుడు బలమునిస్తాడు, దేవుడు శక్తినిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. యథార్థత అంటే ఏమిటి? యథార్థత అంటే ఒక వ్యక్తి మాట, ఆలోచన, క్రియలలో ఎలాంటి దాపరికం కానీ కపటము కానీ లేకుండా నిజాయితీగా ఉండటమే యథార్థత. ఇదే యథార్థత అంటే. కపటము లేకుండా ఉండటం, ఆలోచనలో, క్రియలలో దాపరికం లేని జీవితం కలిగి ఉండటమే యథార్థత. ఈ రాజులో యథార్థత లేదు. కాసేపు మనుషుల మీద ఉంటున్నాడు, కాసేపు దేవుని మీద ఉంటున్నాడు. ఆ వ్యక్తిలో ఒక మాట మీద యథార్థత లేదు, క్రియలలో యథార్థత లేదు, ఆలోచనలో యథార్థత లేదు, నిజాయితీగా ఉండే విషయంలో యథార్థత లేని కారణాన ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు దీర్ఘదర్శిని పంపించినాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం యథార్థత కలిగి ఉండటం నేర్చుకోవాలి. యథార్థత కలిగి ఉండాలి. దేవుడు చూసేది యథార్థతే. యథార్థత ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, విశ్వసనీయతకు అది పునాది లాంటిదంట. యథార్థత పునాది. యథార్థత ఉన్న వ్యక్తికి ఒక పునాది ఉంటుంది. అతడు విశ్వసింపదగిన వ్యక్తిగా ఉంటాడు. అతని వ్యక్తిత్వం కూడా దేవునికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి యథార్థత కలిగి ఉండాలంట. యోబు జీవితంలో యథార్థతను మనం చూస్తాం. 2వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు కదా, ఎన్నో శ్రమలు కదా. ఆస్తిని పోగొట్టుకున్నాడు, కుమారులను పోగొట్టుకున్నాడు, కుమార్తెను పోగొట్టుకున్నాడు.
మరి తన శరీరం అంతా రోగముతో పచ్చి పుండు గాయాలతో ఉన్నది, వాసన కొడుతున్నాడు. తన భార్య ఏమన్నది తెలుసా? అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థత వదలుకుందువా? దేవుని దూషించి నువ్వు చచ్చిపోను, నువ్వు ఇంకా యథార్థంగా ఉంటావా? ఇంత జరిగినా నువ్వు యథార్థంగా ఉంటావా? నీ జీవితంలో అన్నీ కోల్పోయినావే యోబు, ఆఖరికి నీవు రోగముతో ఉన్నావే, ఇప్పటికీ కూడా నువ్వు దేవుని మీద యథార్థతనే ఉంటావా? ఆయన దూషించి చచ్చిపోని. కానీ యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదట. తన యథార్థతను దేవుడు యోబు విడిచిపెట్టలేదు. ఒకవేళ మరణమే వస్తే చచ్చిపోతా కానీ నా యథార్థతను, నా భక్తి జీవితాన్ని, నా నీతిని, నా యథార్థతను నేను విడిచిపెట్టను అని తన భార్యతో ఉండొచ్చు. యథార్థతనంత ముఖ్యం. యోబు యథార్థంగా ఉన్నాడు గనుకనే దేవుడు రెండంతలుగా ఆశీర్వదించిన, పోగొట్టుకున్నవన్నిటిని దేవుడు తిరిగిచ్చినాడు. ఏదైతే కోల్పోయాడో, ఏ ఐశ్వర్యాన్ని కోల్పోయి, ఏ ఘనతను కోల్పోయాడో, ఏ బిడ్డలనైతే కోల్పోయాడో, ఏ గౌరవం అయితే కోల్పోయాడో, వాటన్నిటిని దేవుడు రెండంతలుగా దేవుడు సహాయం చేసినాడు. మళ్ళా బలపరిచినాడు యోబును దేవుడు బలపరిచినాడు. ఎందును బట్టి? యోబులో ఉన్న యథార్థతను బట్టి దేవుడు బలపరిచినాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలామంది యథార్థపరులు ఉన్నారు. బైబిల్లో చాలామంది యథార్థపరులు ఉన్నారు. వారిలో కొంతమందిని మనం ఇప్పుడు చూద్దాం. మొదట నోవాహు అంట తన తరము వారిలో అతడు నీతిమంతుడును యథార్థవంతుడై ఉన్నాడంట. ఆ తరానికి చెందినటువంటి వారిలో, ఆ జనరేషన్కి మరి యోబు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా ఉన్నాడంట. తన యథార్థతను విడిచిపెట్టలేదంట. లోకమంతా ఒక దారి వెళితే నోవాహు మాత్రం దేవుని నమ్ముకొని జీవిస్తున్నాడంట. తన జీవితంలో న్యాయమైన జీవితాన్ని జీవిస్తున్నాడంట. ఆ తరము వారందరూ, ప్రజలందరూ రకరకాలుగా బ్రతుకుతుంటే నోవాహు మాత్రం యథార్థంగా, భక్తిపరుడిగా, నీతిమంతుడిగా బతుకుతున్నాడు. దేవుడు ఒక ఓడను తయారు చేయమంటే ఎందుకని అడగలేదు. ఎందుకు అని దేవుణ్ణి అడగలేదు. దేవుడు చెప్పిన పనిని చేస్తూ ఉన్నాడు. తన యథార్థతను కాపాడుకుంటున్నాడు. జలప్రలయం వస్తుందని అప్పటికి నోవాహుకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. అయినా దేవుని మీద అతనికి ఉన్నటువంటి యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకనే ఆ జలప్రలయములో నోవాహు కుటుంబం రక్షించబడ్డానికి కారణం ఏమిటి? నోవాహు యొక్క యథార్థత కలిగిన జీవితం అండి. రెండోది, దావీదు కూడా యథార్థవంతుడే. దేవుని ఎదుట యథార్థవంతునిగా ప్రవర్తించిన వాడనుంది. తను పొరపాటు చేసినాడు, చేయలేదని కాదు, కానీ తన తప్పును దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకున్న వ్యక్తి ఆ తర్వాత తన ప్రవర్తన అంతటిలో యథార్థత కలిగి ఉన్నాడట. ఇక మళ్ళీ ఏ తప్పు అయినా చేయలేదు. ఆయనకి అది తప్ప వేరే ఏ తప్పు కూడా దావీదు చేయలేదని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. యథార్థంగా ఉన్నాడంట. యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వాడు. అందుకే దావీదును దేవుడు అనేక సందర్భాల్లో బలపరిచినాడు. అదే రీతిగా యోసేపు కూడా మనకు కనబడతాడు. శ్రమలు, కష్టాలు ఎదురైన పాపానికి దూరంగా పారిపోయి దేవునికి మరి చాలా నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి. మనుషులందరేమో యోసేపును తిడుతున్నారు. యోసేపు ఒక దుర్మార్గుడిగా, ఒక పాపిష్టోడిగా యోసేపును గురించి రకరకాలుగా లోకం అనుకుంటుంది. కానీ యోసేపు మాత్రం దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడంట. యథార్థంగా ఉండుటను బట్టి మరి యోసేపును దేవుడు ఆ దేశములో అన్యుల మధ్య ఒక గొప్పవానిగా దేవుడు బలపరిచాడు కదా. కాబట్టి దేవుడు యథార్థవంతులను బలపరిచేవాడు, యథార్థవంతులకు దేవుడు సహాయం చేసేవాడు, యథార్థవంతులకు దేవుడు తన కృప చూపే దేవుడయ్యాడు. దానియేలును కూడా మనం చూస్తాం. దానియేలు కూడా యథార్థవంతుడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దానియేలును అగ్నిగుండములో వేస్తానన్నా
సింహపు బోనులో వేసిన తన యథార్థతను, తన భక్తిని పోగొట్టుకోలేదు. తన చుట్టూ శ్రమలున్నా, మరి అగ్ని పరీక్ష ఎదురైనా, మరి దానియేలు తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టాడు. వీరందరూ కూడా ఇప్పుడు మనం యోబైతేనేమి, నోవాహు, దావీదు, యేసేపు, దానియేలు, వీళ్ళందరూ కూడా యథార్థత కలిగినటువంటి వారు. యథార్థత కలిగినటువంటి వారు. అందుకే యథార్థవంతులను ఆయన బలపరిచే దేవుడైనా. దేవుడు బలపరుస్తాడంట. యథార్థవంతుల మీద తన కనుదృష్టి ఉంచే దేవుడు అంట. యథార్థవంతులను తన కనుదృష్టిలో వెతుకుచుండే దేవుడు అంట ఆయన. ఈరోజు మనం దేవుని కనుదృష్టిలో పడే యథార్థత మన జీవితంలో కలిగి ఉన్నామా? దేవుడు మనలను చూసినప్పుడు మనలో ఆ యథార్థత మన జీవితాల్లో ఒకవేళ ఉంటే దేవుని చేత నీవు బలము నొందుకుంటావు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది పోగొట్టుకున్నా యథార్థతను పోగొట్టుకోకూడదు. యథార్థతను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు చూసేది యథార్థవంతులను, యథార్థ హృదయము కలిగిన వారిని ఆయన చూస్తున్న దేవుడు గనుక మనము యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి. లోకంలో మనుషులు రకరకాలుగా మాటలు తప్పుతూ ఉంటారు. మళ్ళీ ఆ మాటల మీద నిలబడుతుంటారు, తప్పుతుంటారు, నిలబడుతుంటారు. ఆ ఇంటికి నేను ఒక పని మనిషి వచ్చింది. మేమేం చేసామంటే, అమ్మ నీకు ఇదిగో చర్చి వెనకాల ఒక రూమ్ ఉంది, ఆడ ఉండండి, దానికి ఏం వద్దులే, అది కూడా వద్దు, ఒక పని చేసుకోండి మా ఇంట్లో, 1500 రూపాయలు ఇస్తే ఇంతకుముందు ఆమెకు 1000 రూపాయలు ఇచ్చాము, నువ్వేదో చేయమ్మ, నీకు ఒక 1500 ఇస్తామని చెప్పి. పొద్దున్న వచ్చింది మనిషి, టక బయట జిమ్మింది, ఇంట్లో జిమ్మింది, అంట్లు గడిగింది. అమ్మ చూసుకో ఎట్టుందో అనింది. బాగా చేసావమ్మా అని బోలని. నెక్స్ట్ డే ఇక లేదా, ఆ రోజంతా చాలా చెప్పిందా, మేము ఎక్కడే ఉంటామమ్మా, ఇంకెక్కడే పోవమ్మా, ఏడే ఉంటామమ్మా, ఏడే పని చేసుకుంటామని. ఆ తర్వాత రోజుకి మనిషే లేదు, ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తడం లేదు. అంటే ఆ మనిషి యొక్క యథార్థత ఎంతో చూడండి. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా? అలాంటి యథార్థత హృదయం లేని మనుషులను దేవుడు ఆశీర్వదిస్తాడా? అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడా? దేవుడు ఎవరినంట ఆశీర్వదించేది? దేవుడు ఎవరినంట బలపరిచేది? అంటే ఎవరిని బలపరుస్తాడంట? యథార్థ హృదయము కలిగిన వారిని. మాట మీద నిలబడాలి, మాట మీద ఉండాలా. మాట మీద ఉండటమే యథార్థత. పూటకొక మాట, గంటకొక మాట మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిని యథార్థత లేని వారిని అంటారు. అలాగూ యథార్థత లేని వారిని దేవుడు ఆశీర్వదించడు. వారి కొరకుగా దేవుడు బలపరచాలనుకుంటున్నది వారిని కాదు, దేవుడు బలపరచాలనుకుంటున్నది యథార్థ హృదయము కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా మనం చూస్తే కీర్తన 15వ అధ్యాయం 1-2 వచనాలు. కీర్తనలు 15వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథి. మీకు హిందూ సాంప్రదాయంలో ఈ పదానికి మంచి అర్థం ఉంది. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ అంటే అతిథి అనేవాడు దేవునితో సమానం అని అర్థం. ఒక మనిషి మన ఇంటికి అతిథిగా వస్తే ఆ మనిషిని మనం ఎలా చూస్తాం? చాలా గౌరవంగా చూస్తాం. అతిథిగా వచ్చినటువంటి వారికి ముందుగా భోజనము పెట్టి ఆ తర్వాత మనం తింటాం. అతిథులను పక్కన పెట్టి మనం తినం. అతిథికి గౌరవిస్తాం. ఇక్కడ దేవుని గుడారములో, దేవుని నివాసములో మరి అతిథిగా గౌరవించబడదగినటువంటి వ్యక్తి గలవాడు ఎవడు? దేవుని గుడారములో మరి ఒక అతిథి భూమి మీద మనం ఎలాగైతే గౌరవిస్తామో అలాంటి గౌరవం దేవుని గుడారములో
నివాసములో ఆ గౌరవం పొందదగిన వాడు ఎవడు? ఇంకొక మాట ఉంది. ఇంకొక మాట ఏందమ్మా? కాదు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుడు పరిశుద్ధ స్థలం, పరిశుద్ధమైనటువంటి స్థలం, పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? నీ నివాసములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవడంట? 2వ వచనంలో ఉంది. ఎవడో? యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. దేవుని గృహములో, దేవుని నివాసములో అతిథిగా ఉండదగిన వ్యక్తి ఎవరంట? యథార్థమైన ప్రవర్తన కలిగిన వారంట. యథార్థమైన ప్రవర్తన అంటే బిహేవియర్. ప్రవర్తనకి తెలుగులో అర్థాలు ఏంటంటే నడత అని, నడక అని, శీలము అని, వైఖరి అని, స్వభావం అని అర్థం. నీ స్వభావం మంచిదై ఉండాల, నీ శీలం మంచిదై ఉండాల, నీ నడవడిక దేవునికి ఇష్టమైనదిగా ఉండాలా. వీరినే యథార్థవంతులంట. యథార్థమైనటువంటి ప్రవర్తన అవసరం. వారినే దేవుడు బలపరుస్తాడు. రెండోది ఎవరిని? నీతిని అనుసరించు వారిని. నీతి కలిగి జీవించటం, నీతిగా బ్రతకటం, అనైతికత వదిలేయటం, నీతి కలిగినటువంటి వారిని దేవుడు బలపరుస్తాడట. మూడోదిగా ఎవరిని? హృదయపూర్వకముగా అబద్ధాలు ఆడేవారిన. చాలా మంది హృదయపూర్వకంగా అబద్ధాలు ఆడతారు. నోరు తెరిస్తే అబద్ధం, ముందు ఒక అబద్ధం, వెనకొక అబద్ధం. ఈ అబద్ధపు మాటలు మాట్లాడకూడదు అని దేవుని వాక్యం అనేక సార్లు పదే చెప్తుంది. నిజముగా చదువు. హృదయపూర్వకముగా నిజము మాట్లాడేవారు. హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలి. దేవుని పిల్లలు మనం అబద్ధాలు మాట్లాడకూడదు. లేనిపోని మాటలు కాయించకూడదు. విన్నదొకటైతే చెప్పేది ఒకటి ఉంటుంది, చూసేదొకటి, చెప్పేదొకటి. అబద్ధపు మాటలు మనం పలకూడదు. నిజం మాట్లాడాలంట. నిజం సత్యం, యథార్థంగా ఉండాలి. దేవుని బిడ్డలు యథార్థవంతులై ఉండాలా, నిజం మాట్లాడేవారై ఉండాలా, నీతిని అనుసరించేవారై ఉండాలా. ఈ 3 లక్షణాలు కలిగినటువంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి వారిని ఆశీర్వదించాలని, బలపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యథార్థవంతులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యథార్థమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలి. దేవుడు నిన్ను బలపరచాలంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మిమ్మల్ని భూమి మీద హెచ్చించాలంటే ఈ యథార్థత అవసరం. యథార్థత లేనటువంటి రాజులను సైతం దేవుడు గద్దెదించినాడు. యథార్థత లేని రాజుకు నిత్యము యుద్ధాలు ఏర్పాటు చేసినాడు ఆసాకు. యథార్థత లోపించినటువంటి రాజు సౌలును దేవుడు తీసేసినాడు రాజరికం నుండి. యథార్థత లేనటువంటి వారందరిని దేవుడు తొలగించిన సందర్భాలు చూస్తాం. నిజమైన మాట మాట్లాడటం, నీతిని అనుసరించటం, మరి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండే వారిని దేవుడు బలపరుస్తానని వాగ్దానం చేస్తాడు. వారి కొరకు చూస్తున్నాడంట. వారి కొరకు ఆయన కన్ను దృష్టి చేత లోకమంతటా సంచారం చేస్తున్నాడంట. యథార్థ ప్రవర్తన కలిగిన వారు ఎవరుంటారా? నీతిని అనుసరిస్తూ నడుచుకునేవారు భూమి మీద ఎవరున్నారా? హృదయపూర్వకముగా నిజం మాట్లాడేవారు భూమి మీద ఎవరున్నారా అని దేవుడు వెతుకుతున్నాడంట. వారిని వెతికి ఒకవేళ దేవునికి దొరికితే వారిని దేవుడు బలపరచాలని అనుకుంటున్నాడు. ఈరోజు మనం దేవుని చేత బలమును అందుకోవాలి. దేవుడిచ్చే బలం మనకు అవసరం. ఒకవేళ మనం శారీరకంగా బలంగా ఉండొచ్చేమో, ఒకవేళ బలహీనులుగా ఉండొచ్చేమో, కానీ దేవుడిచ్చే బలం మనకు అవసరం. దేవుడు బలపరుస్తానని అంటున్నాడు. సామెతల గ్రంథం 11:3 వచనంలో
యథార్థవంతుల యథార్థత అంట వారిని నడిపించును అనే మాట ఉంది. యథార్థవంతుల యథార్థత, ఆ యథార్థతే వారిని నడిపించును. మా నాన్న పరిచర్య జీవితం 80 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన ఉంటే, నాకు తెలిసి అంటే నేను ఆయన చూడగలిగే, ఆయన నేను పరిశీలించటం చూసినప్పటి నుంచి మా నాన్న యథార్థత విషయంలో ఆయన ఎప్పుడూ యథార్థత లేకుండా లేడు. ఆయన మాట యథార్థత, ఆయన పని యథార్థత, ఆయన పరిచర్య యథార్థత, ఆయన జీవితం యథార్థంగానే బ్రతికినాడు. అందుకనే దేవుడు యథార్థవంతుల బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి యథార్థవంతుల యథార్థత వారిని నడిపించును. సామెతలు 20వ అధ్యాయం 7వ వచనం, యథార్థవంతుల పిల్లలు వారి తదనంతరం వారు ధన్యులగుదురు. తదనంతరం కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు చచ్చిపోయారు అనుకోండి, ఆ కుటుంబం చెల్లాచెదురైపోదు. అప్పుడు దాకా అక్క, అన్న, తమ్ముడు, బావ, చెల్లి అనుకునే వాళ్ళందరూ ఇంకా అనుకోరు. ఒకరినొకరు చూసుకోరు. పగ, ద్వేషం, అసూయ పెరిగిపోద్ది. ఏది తల్లిదండ్రులు ఉన్నంత వరకు మాత్రం బాగుంటుంది ఆ కుటుంబం. ఎప్పుడైతే తల్లిదండ్రులు లేరో ఆ కుటుంబంలో చెల్లాచెదురైపోద్ది. కానీ యథార్థవంతులుగా మనం బతికితే మన పిల్లలంటే ఎలా ఉంటారంట? ధన్యులగుదురని మాట. వారు ధన్యకరంగా జీవిస్తుంటారు. తల్లిదండ్రులు లేని పిల్లలు భూమి మీద, అంటే తల్లిదండ్రులు ఉండి వయసు రీత్యానో లేకపోతే ప్రమాదశాత్తునో ఎలాగునో చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే ఆ పిల్లలు భూమి మీద ఆశీర్వాదకరంగా ఉన్నారనుకో, దాని అర్థం ఏమిటి? మీనింగ్ ఏంటి? తల్లిదండ్రులు యథార్థంగా ఉన్నారు, అందుకే దేవుడు వారిని భూమి మీద ధన్యులుగా ఉంచినాడని మనం అనుకోవాలి. ఇంకదే రీజన్. కాబట్టి యథార్థవంతుల పిల్లలు వారి తదనంతరం ధన్యులగుదురు. 25వ కీర్తన 21వ వచనంలో, నిర్దోషత్వమును యథార్థత నన్ను కాపాడునుగాక అని అంటాడు. దావీదు భక్తుడు అంటాడు, నా నిర్దోషత్వమును నా యథార్థతే నన్ను కాపాడును. మనం కాపాడేది కూడా యథార్థతే. మనం అనుకుంటాం యథార్థంగా ఎంతకాలం ఉండాలా, మాట అయినా, ప్రవర్తన అయినా, జీవితమైనా ఎంతకాలం యథార్థంగా బతికితే ఏమొస్తుంది అని అనుకుంటాం. కానీ యథార్థతేనంట, మన నిర్దోషత్వమేనంట మనల్ని కాపాడేదని దావీదు భక్తుడు అంటున్నాడు. కనుక మనం యథార్థత కలిగి ఉండాలి. దేవుడు యథార్థత కలిగిన వారిని చూస్తున్నాడు. యథార్థత ప్రవర్తన కలిగిన వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. వారిని ఆశీర్వదించాలి, దీవించాలి, భూమి మీద మరి గొప్పవారిగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. మూడవదిగా జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం, తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన ఆయన మిమ్మును తీసే కాడే ఉన్నారు. బైబిల్ ఇంకా 12వ అధ్యాయం 5వ వచనం, తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన ఆయన మిమ్మును బలపరుచును. ఎవను నమ్ముకుంటే బలం? దేవుని నమ్ముకుంటే బలం. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. యెహోవాను నమ్ముకొనుట వలన బలం. ఇశ్రాయేలు ప్రజలు మోషే కాలంలో మరి గోత్రాలు వారిగా అందరినీ సమకూర్చి కానాను దేశానికి వేగు చూడడానికి పంపించిన. ఆ వేగు చూడడానికి పోయిన తర్వాత అక్కడున్న ప్రజలను, అక్కడున్న పరిస్థితులను చూసి వారందరూ భయపడి మోషే దగ్గరికి వచ్చి, అయ్యా అక్కడున్న ప్రజలు చాలా బలమైన వారు, చాలా ఎత్తైన వారు, మనం మిడతల్లా కనబడుతున్నాం, వాళ్ళు మనల్ని నలిపేస్తారు, ఆ దేశమేమో బాగుంది కానీ ప్రజల మధ్య మనం నిలబడలేం అని వెనక్కి వచ్చి మోషేకు చెప్తున్నారు. కానీ యెహోషువ, కాలేబు మాత్రం అలా మాట్లాడలేదు. మనం ఆ పట్టణమును తప్పక మనం ఆ పట్టణాన్ని జయిస్తామన్నా, స్వాధీనపరుచుకుంటామన్నారు. వారు నమ్మినారు. వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది నమ్మలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని నమ్మితే సమస్తమును సాధ్యమే.
నువ్వు దేవుని నమ్మాలి. మనం నమ్మకనే దేవుని కార్యాలు చూడటం లేదు. మనం నిజంగా దేవుని 100% నమ్మటం లేదు. మరి దావీదు గొల్యాతు విషయంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతున్నారు అంటూ యుద్ధం చేయడానికి. దావీదేమొచ్చున్నాడు, దావీదుకైతే నమ్మకం ఉంది. నేను నా దేవుని పక్షమును నేను వెళ్తున్నాను గనుక దేవుడే నన్ను బలపరిచి వాడిని నేను హతము చేయగలను విశ్వాసం తెలియన దేవుడు విజయం ఇవ్వలేదా? నమ్మకం అవసరమండి. నీ ఎదుట ఎంత గొప్ప పర్వతం లాంటి సమస్యలున్నా, పర్వతమే ఎదురొచ్చిన నీవు నమ్మితే, దేవుని నమ్మితే దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మరి దావీదు కూడా బలహీనుడే కదా. మరి దావీదు సింహపు నోళ్ళను చీల్చలేదా? ఎలుగుబంటిని చంపలేదా? మరి అవన్నీ కూడా బలమైనవే కదా. మరి దావీదును ఎందుకు ఈ బలము దేవుడు ఇచ్చినాడు? ఎందుకు వాటి మీద జయాన్ని కలుగు చేసినాడంటే దావీదు దేవుని నమ్మినాడు. దేవుడే నాకు శక్తినిస్తాడు, దేవుడే నన్ను బలపరుస్తాడు, దేవుడే నన్ను ఈ సమయంలో ఆయన బలము చేత నింపుతాడని దావీదు ముందుకు కొనసాగినాడు. వెనక్కి వెళ్ళలేదు. సింహం ఎదురు వస్తే వెనక్కి వెళ్ళలేదు, ఎలుగుబంటి వస్తే వెనక్కి వెళ్ళలేదు. మరి చాలా ఎత్తైన బలమైన గొల్యాతు ఎదురు నిలబడితే వెనకకు వెళ్ళలేదు. కారణం ఏంటి? దావీదు దేవుని నమ్ముకున్నాడు, దేవుని మాత్రమే నమ్మినాడు. దేవా నీవే నాకు సహాయం చేయి. అందుకనే దావీదు 91 కీర్తన 2వ వచనంలో ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు అని మాట ఉంటుంది సార్. నేను నమ్ముకునే దేవుడు ఆయన. నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నాకు ఆశ్రయం. నేను నమ్మిన దేవుడు నాకు కోట లాంటి వాడు. నేను నమ్మి వెళుతున్నటువంటి దేవుడు బలమైన వాడు, శూర కార్యములు చేయగలిగిన వాడు. అందుకే గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించునని ఒక నమ్మకం, విశ్వాసం దావీదులో ఉన్నది. దావీదు గడాంధకార పరిస్థితులు గుండా వెళుతున్నా, లోయలో పడి వెళుతున్నాడు. చుట్టూ చిమ్మ చీకటి, ఏమి దారే కనబడలేదు. దారే కనబడనులో ఆయన ప్రయాణం చేస్తుంటున్న మాట, ఆయనే నాకు సహాయం. బలమైన దేవుడు. ఆయన నమ్ముకున్నప్పుడు మనలను బలపరిచే దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి దావీదు జీవితంలో గొప్ప కార్యాలు మనం చూసినాం. మనం నిజముగా దేవుని నమ్ముకుంటే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మీరు జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం మరలా ఒకసారి చదవం. యెరూషలేము, అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. మా దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. బలం పొందుకుంటున్నారు. శారీరక బలం కావచ్చు, ఆర్థిక బలం కావచ్చు, ఆత్మీయ బలం కావచ్చు. వారు దేవుని నమ్ముకున్నారు కనుక దేవుడు యెరూషలేములో ఉన్న ప్రజలు, అధికారులు అంటున్నారు, దేవుడు మమ్మల్ని నమ్ముకున్న నాటి నుండి దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు. నమ్మాలండి, దేవుని నమ్మాలి. మనము నమ్మటం లేదంటే ఆశలాగా కాసేపు మనుషుల మీద నమ్మకం, కాసేపు దేవుని మీద నమ్మకం ఉంటున్నాం. దేవుని 100%గా నమ్మాలి, 100% నమ్మాలి. ఎర్ర సముద్రం దగ్గర మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నటువంటి మోషే ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి వెనకాల శత్రు సైన్యం తరుముకొని వస్తుంది. ముందేమో ఎర్ర సముద్రం. మరి అప్పటి వరకు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు వారి జీవితాల్లో దేవుడు చేసినారు, వాటన్నిటిని చూసినారు. మరి చూసిన వీరే వెనుక ఫరో సైన్యాన్ని చూసి, ముందున్నటువంటి ఎర్ర సముద్రం చూసి అపనమ్మకం, అవిశ్వాసం, దేవుని మీద అపనమ్మకం కలిగి ఉన్నారు. మోషేను తిడుతున్నారు, మోషేను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మోషే అన్నాడు, మీరు ఊరకుండి చూడండి, మీరు నమ్మండి,
మీరు నమ్మి ఊరక ఉండి చూడుడి, దేవుడు మీ మధ్య చేయబోయే కార్యం. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమి చేయలేనప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని నమ్మి ఊరకుండటం మంచిది. ఏదేదో చేయకూడదు. మనం చేయలేని పనిని, మనకు అసాధ్యమైన పనిని, మనము దాటలేని దానిని, మార్గము లేని దాన్ని, శత్రువును చూసి మనం భయపడుతూ అటు ఇటు పరుగులు తీయద్దు. ఊరక నిలబడు, దేవుని విశ్వసించు. దేవుని విశ్వసించండి, దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు. మోషే వాళ్ళని చెప్పాడు, మీరు ఊరకుండండి, దేవుడు చూడండి అద్భుత కార్యం చేస్తానని ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? సముద్రము 2 పాయలు వచ్చి పోవడానికి దారి వచ్చింది. శత్రు సైన్యం సముద్రంలో మునిగిపోయింది. వారికి ఏదేది భయముగా ఉన్నదో ఆ భయములన్నిటిని కూడా దేవుడు తొలగించినాడు. ఇక శత్రువే లేడు. ముందు మార్గం లేదనుకున్నారు, దేవుడు గొప్ప మార్గాన్ని సముద్రంలో, ఎర్ర సముద్రంలో మార్గాన్ని దేవుడు కలుగజేసినాడు. నమ్మాలి, దేవుణ్ణి నమ్మాల. అరాకొరగా నమ్మటం కాదు, సగం సగం దేవుని నమ్మటం కాదు, దేవుని సంపూర్ణంగా నమ్మాలి. అంతే. ముంచని కాల్చని, బ్రతకనివని చంపని, దేవునికి మనల్ని మనము దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో, దేవుని మీద ఎప్పుడైతే మనం నమ్మకాన్ని కలిగి ఉంటామో, ఆ నమ్మకమే దేవుడు చూసి మనల్ని బలపరిచే దేవుడు, మనం బలపరిచే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మాలి, దేవుని నమ్మాలి. మరి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మాట ఉంటుంది. అబ్రహాము కూడా దేవుని నమ్మినాడు. నీ ఊరు నుంచి పా అన్నాడు, అన్నాడు. నీ బంధువులను విడిచిపెట్టన్నాడు, నమ్మాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు, మాట నమ్మాడు. నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదిస్తానన్నాడు, నమ్మినాడు. ఈ నమ్మడానికి అప్పుడు ఏ ఆధారం లేదు అబ్రహాంకి. అబ్రహాము దేవుని చూడలే, దేవుని స్వరం మాత్రమే విన్నాడు. ఒక స్వరం వినబడుతుందంటే దేవుడు అబ్రహాముకి ఏమి కనబడటం లేదు, దేవుడు చెప్పిన ఏమి కనబడటం లేదు. నిన్ను ఆశీర్వదిస్తుంటే ఆశీర్వాదం 99 సంవత్సరాల దాకా కనపడలేదు. నీకు బిడ్డలను ఇస్తానంటే 90 ఏళ్ళ వరకు బిడ్డే లేడు. మరి ఏది నిరీక్షణకు ఆధారము లేనప్పుడే, నిరీక్షణకు అసలు ఆధారమే లేదు. ఇది ఇక్కడ ఉంది అని అంటే, ఇక్కడ లేకపోయినా కూడా ఇదిగో బాటలు అన్నాడు అనుకో దేవుడు, ఉంది ప్రభానాలు, మనం దాన్ని విశ్వాసం, నమ్మకం అంటే. నాకు కనపడలేదే, నాకేం కనపడలేదే, అడాడుందయ్యా అనిండే, అది విశ్వాసం కాదు. మోషే యొక్క నమ్మకం ఏంటంటే, తనకి ఏమీ కనబడకపోయినా, కనుచూపు మేర కనబడకపోయినా దేవుని నమ్మే వెళ్ళాడు. తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఎక్కడ కూడా అబ్రహాము తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అబ్రహాము దేవుని నమ్మినాడు కనుక అబ్రహాము అద్భుత కార్యాలు చూస్తున్నాడు. ఈరోజు మనం నమ్ముతున్నాం అట్లాగా? మనకు భయం నమ్మాలంటేనే. ఈ లోకములన్నిటిని నమ్ముతాం. ఫోను పగిలిపోద్ది తెలుసు, వాడు చెప్తాడు ఇది 5 ఏళ్ళు దాకా పనిచేస్తుందని అంటాడు. ఆ మాట నమ్ముతాం మనం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత గ్యారెంటీ ఇస్తాడు కదా, 10 years 5 years, ఆ 5 years ఉంటుందని మనం నమ్ముతాం. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే మన ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, దాని మీద రాసి ఉంటుంది 10 years వారంటీ, 20 years వారంటీ అంటే నమ్ముతాం. వాటిని కలుగజేసిన దేవుడు, వాటిని కలుగజేయగలిగిన జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడిని మాత్రం నమ్మం. మనుషులు చేసిన వాటిని మనం నమ్ముతున్నాం, కానీ మనిషిని చేసిన దేవుని నమ్మటం లేదు. మనం దేవుని నమ్మాలి. ఒక పుట్టు గుడ్డివాడు ప్రభు దగ్గరకు వచ్చిన, ప్రభు మార్గం గుండా వెళ్తుంటే, అయ్యా అయ్యా నన్ను కాపాడయ్యా, నా కళ్ళు అయ్యా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు అని పిలిచి, నీకు విశ్వాసం ఉన్నదా, నమ్మకం ఉన్నదా అని అడుగుతాడు. అయ్యా నేను నమ్ముతున్నా అన్నాడు. పోయి సిలోహు అనే కోనేటిలో పోయి కడుక్కోపు. దేవుడు ఉమ్మేసి ఆ ఉమ్మిలో మట్టి చిట్టని వాడు కళ్ళ మీద కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు నమ్ముతావా? నేను నమ్ముతానా? మనం ఒక నిజంగా నా కళ్ళు ఇట్లా మోసుకుపోయింది, గుడ్డువాడేయండి, ప్రభు నన్ను బాగు చేయంటే ఆయన తల మీద నెత్తి మీద చేయి పెట్టకుండానే
అని ఊసి మట్టిలో చిట్టని కళ్ళ మీద రాసి ఆ నీళ్ళలో పోయి కడుక్కోపోరా కళ్ళు వస్తాయంటే నమ్ముతామా? నమ్మం. వాడు నమ్మాడు, ఆ గుడ్డివాడు నమ్మాడు. వాడు నమ్మాడు కనుకనే ఆ ఉమ్ములో స్వస్థత ఉందని నమ్మాడు. ఆ మట్టిలో దేవుడు ఇచ్చిన మట్టి పూసిన దాంట్లో నమ్మినాడు. సిలోహను కోనేటికి వెళ్ళి దేవుడు నీటిలో మునగమని చెప్తే మునిగినాడు. అందుకనే దేవుడు వాడికి స్వస్థతనిచ్చినాడు, చూడగలిగే నేత్రాలు ఇచ్చినాడు. నమ్మకం అవసరం. నువ్వు దేవుని నమ్మితే అలాగే నమ్మాలా, ఏదో ఉత్తిగా నమ్మేది కాదు. దేవుని మీద కంప్లీట్గా ఆధారపడ మనం ప్రియ దేవుని బిడ్డలారా కంప్లీట్గా ఆధారపడ. మన నమ్మకం సంపూర్ణమైనప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. మన నమ్మకం పరిపూర్ణమైనప్పుడే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. మన నమ్మకం దేవుని మీద కంప్లీట్గా దేవుని మీద ఆధారపడినప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయటం మొదలు పెడతాడు. మనలో ఏమాత్రం ఆవగింజంత అపనమ్మకం నీలో ఉన్నా, ఆవగింజంత అపనమ్మకం మనలో ఉన్నా దేవుని బలాన్ని మనం పొందుకోలేం, దేవుడి కార్యాలు మనం చూడలేం. నోవాహు దేవుని నమ్మినాడు. ఆ దినాలలో నోవాహు దేవుని నమ్మినాడు కనుకనే నోవాహు దేవుని నమ్మినాడు కనుకనే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడు. ఈరోజు మనం కూడా దేవుని అలాగనే నమ్మాలి. యథార్థ హృదయులై ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలా. రోమిలకు రాసిన పత్రిక 4:18 వచనంలో అక్కడ ఉంటుంది చూడు, అబ్రహాముని గురించే మాట్లాడతారు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నీ సంతానము ఇలాగు నుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇది అబ్రహాములో ఉన్న నమ్మకం. మరి ఎప్పుడైతే మనం ఇలాంటి నమ్మకాన్ని కలిగి ఉంటామో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎప్పుడైతే యథార్థ హృదయం కలిగి ఉంటామో దేవుడు అప్పుడు మనల్ని బలపరుస్తాడండి. యథార్థ హృదయం కలిగి నమ్మకము కలిగి ఒకవేళ మనము జీవిస్తే దేవుడు తప్పకుండా దేవుడు తన బలమనిస్తాడు. దేవుడు తన బలమనిచ్చి తన శక్తినిచ్చి దేవుడు మనల్ని బలపరుస్తాడు. అందుకనే మనం ఎలా ఉండాలంట? యథార్థత హృదయము కలిగిన వారమై, యథార్థత ప్రవర్తన కలిగిన వారమై, నీతిని అనుసరించే వారమై, హృదయపూర్వకముగా నిజము మాట్లాడేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. నమ్మకం కలిగి ఉన్నప్పుడు, అబ్రహాము లాంటి నమ్మకం, ఆ పుట్టు గ్రుడ్డివాడికి ఉన్నటువంటి నమ్మకం మనకు ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఒకవేళ యథార్థత లేకపోతే దేవుని కార్యాలు చూడలేం. సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం దేవుని మీద లేకపోతే ఇదిగో ఆశలాగా కాసేపు మనుషుల మీద, కాసేపు దేవుడి మీద, ధనము మీద, వెండి బంగారాల మీద మన మనస్సును నిలిపి దేవుని మీద మనసు నిలపకపోతే, దేవుని విషయంలో యథార్థత లేకపోతే దేవుని కార్యాలు మనం ఎన్నటికీ చూడలేం. కాబట్టి యథార్థత కలిగి ఉందాం, నమ్మకాన్ని కలిగి ఉందాం, బలమైన నమ్మకం కలిగి ఉందాం, బలమైనటువంటి విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుడు తప్పకుండా మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడని ప్రభువుని బట్టి మనం చేస్తున్న దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.